ఏం చెప్పారు? మేడం నేను 2018లో అగ్రికల్చర్ ల్యాండ్ ఒక 3 ఎకరాల సేల్ అగ్రిమెంట్ ద్వారా ఒక బ్రోకర్ ద్వారా అమ్మినాను. ఓకే. ఒక బ్రోకర్ ద్వారా అగ్రికల్చర్ ల్యాండ్ 3 ఎకరాలు. దేర్ ఆఫ్టర్ మేడం మాకు క్రమంలో ఇమీడియట్ గా మా ముగ్గురు మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినాయి. ఎవరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి? ఈ బ్రోకర్ కు, నాకు అండ్ పర్చేజర్ కు. ఓకే. ఇది అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ మేడం. దేర్ ఆఫ్టర్ నేను ఇమీడియట్ గా ఏం చేసిన, పొజిషన్ ఇవ్వలేదు, నేను పొజిషన్ లో ఉన్నా. సేల్ డీడ్ అయిపోయిందా? సేల్ డీడ్ కాలేదు మేడం, సేల్ అగ్రిమెంటే, అది కూడా దట్టు అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్. రైట్. సేల్ అగ్రిమెంట్ మీదనే ఉంది మేడం. నేను పొజిషన్ కూడా ఇవ్వలేదు, పొజిషన్ లో నేనే ఉన్నా. తర్వాత క్రమంలో మేడం వీళ్ళు నా మీద ఈ పొజిషన్ లో నేను ఉన్నప్పుడు నువ్వు అగ్రిమెంట్ చేసినావు, మాకు అగ్రిమెంట్ నాకు సేల్ డీడ్ చేయాలని చెప్పేసి నా మీద తరచుగా గొడవలు పడుతున్న క్రమంలో నేను ఇమీడియట్ గా నేను కోర్టుకు వెళ్ళి నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా వాళ్ళకి అగేన్స్ట్ గా, నాట్ టు ఇంటర్ఫియర్, 2 రెస్పాండెంట్స్. ఆ తర్వాత నేను కేసు వేయడం, వాళ్ళ తర్వాత అగ్రిమెంట్ మీద వాళ్ళు కేసు వేయడం జరుగుతున్న క్రమంలో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ వాళ్ళు వేసారు, నేను వేసారు, వాళ్ళకి ఏం ఆర్డర్ కాలేదు మేడం, ఇక్కడ కూడా ఆర్డర్ కాలేదు. ఇప్పటికి కూడా అది కూడా ఇంజక్షన్ ఆర్డర్ మీదే ఉంది. అది దేర్ ఆఫ్టర్ మేడం ఈ 4-5 ఇయర్స్ అయిపోయింది. 4-5 ఇయర్స్ అయిపోయిన తర్వాత నా ఫైనాన్షియల్ అవసరాల కోసము నేను దాంట్లో ఒక సగం ల్యాండ్ నేను వేరే ఇతరులకు పోయినాను. వెన్ దిట్ ఈస్ నో కోర్ట్ ఆర్డర్. సారీ, కోర్ట్ ఆర్డర్ కూడా ఎవరికి కూడా నాట్ టు సేల్ కానీ ఏం కానీ ఇట్లాంటి ఆర్డర్స్ ఏం లేవు వాళ్ళకి కూడా, కానీ నాకు ఇక్కడ కూడా లేవు. ఇద్దరు కేసులు నడుస్తూ ఉన్నాయి. మా ఇద్దరు కేసులు నడుస్తున్నాయి. మీ ఇంజంక్షన్ లో ఏమి ఇంటరిమ్ ఇంజంక్షన్ రాలేదా? నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, వాళ్ళు నాట్ టు ఇంటర్ఫియర్ అని వచ్చింది. నాట్ ఇంటర్ఫియర్ అంటే ఇంజంక్షన్ సూటే. సో ఇంజంక్షన్ సూట్ ఫైనల్ డేషన్ వచ్చిందా లేకపోతే ఇంటరిమ్ రిలీఫా మీకు? ఇంటరిమ్ రిలీఫ్ కాదు మేడం, అది మనది ఇది మన ఏంటంటే టెంపరరీ ఆర్డర్ వచ్చింది. టెంపరరీ అంటే అది ఇంటరిమ్ రిలీఫ్. అది రైట్, అది కంటిన్యూ అవుతుంది మేడం. వాళ్ళకేం ఆర్డర్ రాలే, వాళ్ళ ఆర్డర్ చేసుకున్నా వాళ్ళకి ఏం ఆర్డర్ కాలేదు. సో 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత నా ఫైనాన్షియల్స్ కోసము నేను వాళ్ళకన్నా సగం పార్ట్ నేను ఇంకొక వ్యక్తికి అమ్మినా సేల్ డీడ్ ద్వారా. సేల్ డీడ్ అయింది. సేల్ డీడ్ అయిన తర్వాత అతను తెలుసుకొని అతను ఏం చేశాడంటే అతను కూడా పార్టింగ్ చేశాడు ఆ కేసులో. అతను కూడా ఇంప్లీట్ చేశాడు, కౌంటర్ వేసాడు. అతను కూడా కౌంటర్ వేసాడు. ఈ కౌంటర్ వేసిన తర్వాత ఈ క్రమంలో కేసు నడుస్తున్న క్రమంలో ఇప్పుడు నాకు ఎప్పుడు రిలీఫ్ దొరుకుతుంది అంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? నేను సగం పార్ట్ అమ్మేశాను, నేను ఇంకో సగం పార్ట్ అమ్మడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కొన్న అతనికి ఇప్పుడు ఎవరైతే సేల్ అగ్రిమెంట్ వారైతే ఉన్నారో, ఫస్ట్ నేను సేల్ అగ్రిమెంట్ చేశానో అతనికి ఏ రకంగా రిలీఫ్ దొరుకుతుంది, నాకే రకంగా రిలీఫ్ దొరుకుతుంది, కొన్నతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదైతే సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారో అందులో టైమ్ ఇస్ ఎసెన్స్ అని రాసుకున్నారా? ఈ పీరియడ్ లోపల టైం లిమిట్ రాసుకున్నారా? ఈ లోపల రిజిస్ట్రేషన్ చేయాలి ఎంత, ఏ డేట్ వరకు? ఆ డేట్ అయిపోయిందా? డేట్ ఉంది మేడం, డేట్ ఉండగానే వేసుకున్నాం. సార్ ఒకటి వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదైతే సేల్ అగ్రిమెంట్ రాసుకున్నారో అందులో ఏంటంటే 3 నెలలు 6 నెలలు ఈ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ అది రాసుకున్నారా క్లియర్ గా? మరి రాసుకున్న తర్వాత క్లియర్ గా 3 మంత్స్ అయిపోయిందంటే మీరు పైన ఉన్నారు. మీరు అంటే మీ కేసుకి ఉన్న గ్రౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, మీకు పాజిటివ్ పాయింట్స్ మీకు ఎక్కువ ఉన్నట్టు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు ఇంప్లీట్ చేస్తే చేసుకోనియండి. అల్టిమేట్లీ మీకు ఫైనల్గా ఇప్పుడు కేసు మొత్తం డిస్పోజ్ ఆఫ్ అయిన తర్వాత ఖచ్చితంగా 90% మీ ఫేవర్లోనైతే వస్తుంది ఆర్డర్స్. అంటే ఎందుకంటే మీరు అందులో టైం లిమిట్ రాసుకున్నారు. ఓకే, అది రాసుకున్నారు కాబట్టి ఆ టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీరు లీగల్లీ మీరు పై చేతిలో ఉన్నారు. ఓకే, అంటే అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. ఆబ్వియస్లీ టైం లిమిట్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్కి అసలు వాల్యూనే లేదు, ఆ వాల్యూనే లేదు, అది వ్యాలిడ్ అగ్రిమెంటే కాదు. సో మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు. కండిషన్ ఏంటంటే మీరు ఏ అమౌంట్ అయితే తీసుకున్నారో ఆ అమౌంట్ వాపస్ ఇచ్చేయాలి వాళ్ళకి. టోకన్ అమౌంట్ లిసన్, అది మీరు ఒకసారి ఫైనల్ ఇప్పుడే కాదండి, మీరు ఫైనల్గా కేసు డిస్పోజ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏ అమౌంట్ అయితే కోర్ట్ ఆర్డర్ చేస్తే ఏదైతే తీసుకున్నారో అది న్యాయంగా మీరు వాళ్ళకి ఇచ్చేయాలి. దిస్ విల్ బి ద కండిషన్. కొన్ని టైమ్స్ విత్ ఇంట్రెస్ట్, కొన్నిసార్లు వితౌట్ ఇంట్రెస్ట్ అది ఉంటుంది. సో ఆ అమౌంట్ వెనక్కి ఇవ్వచ్చు. మీరు మిగతా ల్యాండ్ కూడా అమ్మేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంప్లీడ్ అయినప్పుడు కేసు రన్ అవ్వనియండి, కొన్న వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం కాదు. ఒకవేళ కనుక మీరు అగ్రిమెంట్ ఈ క్లాజ్ ఉండాలి, టైమ్ లిమిట్ అనే క్లాజ్ ఉన్నంత మటుకు మీకు ప్రాబ్లం లేదు. ఓకే,
మామూలుగా ఈ సరోగసి గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి సరోగసిలో పాల్గొనే వైద్యులు కానీ లేకపోతే క్లినిక్స్ కానీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, వాళ్ళు ఎలాంటి పాటించాల్సి ఉంటుంది? ఫస్ట్ సరోగసి చేయాలి డాక్టర్స్ అందరు లైసెన్స్డ్ ఉండాలి. దే షుడ్ హ్యావ్ దట్ సర్టిఫికేట్ టు డూ ద సరోగసి. సరోగసి ఏదో ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ చేయడానికి లేదు, దాని ప్రాపర్ సర్టిఫికేషన్ ఉండాలి, ప్రాపర్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్స్ మాత్రమే చేయగలుగుతారు. సో వీళ్ళు ఏంటంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బేసికల్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు యాక్ట్ చెప్తుందో దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి, కరెక్ట్గా అడిగర్ అయి ఉండాలి. అంటే ఈ రూల్స్ ఉన్నాయి, నేను ఇంతకుముందు చెప్పిన రూల్స్ అన్నీ ఉండాలి. అంటే ఏజ్ లిమిట్ వీళ్ళు 23 years దాటాలి, పేరెంట్స్ ఇద్దరు 23-26 years దాటి ఉండాలి, సరోగసి చేసుకున్న ఉమెన్కి 25 to 35 ఏజ్ గ్రూప్లో ఉండాలి, సెకండ్ చైల్డ్ అయి ఉండాలి, ఇలాంటి అన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. సో అందులో ఏది కూడా మిస్ అయినా కూడా ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్స్ అనేది ఫేస్ చేస్తారు, ఆ డాక్టర్స్ అనేది కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తారు. చేపించుకున్న వాళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ మీకు పిల్లలు కావట్లేదు అని చెప్పేసి ఏది పడుతుంది, ఏ క్లినిక్ ఇట్లా టీవీలో యాడ్ చూసేదంటే అంగని వెళ్ళిపోతే ఇట్లాంటి కాన్సిక్వెన్స్ చూడాల్సి ఉంటుంది. సో యూజువల్గా నేనేం చెప్తానంటే ఇట్లాంటి హాస్పిటల్స్ మీకు జస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ తీసుకోను లేకపోతే ఇన్సూరెన్స్ అమౌంట్ అంతవరకు పే చేసి చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే హాస్పిటల్స్ బతకాలి కాబట్టి ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ పెడతారేమో, అది పే చేయొచ్చు. బట్ మరీ 35 lakhs ఇస్ టూ మచ్, అంతగానం కూడా కాదు, అంత ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ కూడా కాదు. సో దాన్ని బట్టి ఆ స్లాబ్ అనేది మెయింటైన్ చేయాలి, ఎంత అమౌంట్ వరకు కట్టాలి అంతవరకు అమౌంట్ కట్టాలి. బట్ వీళ్ళది ఏంటంటే వాళ్ళకి ఉన్న ఇష్యూని వీళ్ళు క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదు. చేయించుకున్న వాళ్ళు కూడా మంచిగా లైసెన్స్డ్ డాక్టర్స్, మంచిగా అంటే ఎథికల్లీ కరెక్ట్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం కరెక్ట్. బట్ నాకు తెలిసినంత వాటికైతే అంత ఎథికల్ డాక్టర్స్ లేరని అనుకుంటున్నాను. ఇది చాలా అంటే డేరింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, బట్ అంత అంటే ప్రజల కోసమే ప్రజా సేవ చేయడానికి ఉన్న డాక్టర్స్ చాలా తక్కువని అనుకోవచ్చు. ఎస్పెషల్లీ సరోగసి ఇవన్నీ కూడా ఐ డోంట్ థింక్ అంత ఈజీగా చేస్తారని అనుకుంటలేను. ఓకే, అంటే ముఖ్యంగా సరోగసి ఫ్యూచర్లో చేయించుకోవాలనుకునే వాళ్ళు కానీ లేకపోతే దానికి సిద్ధమై ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫ్యూచర్? ఫస్ట్ డాక్టర్ది హిస్టరీ అనుకోండి. హిస్టరీ యాజ్ ఇన్ ఎట్లా అంటే ఎక్కడి నుంచి పాస్ అవుట్ అయినరు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయినరు, ఆర్ఎల్స్ బయట కంట్రీస్ నుంచి చేసి వచ్చిండ్రా, వాళ్ళ సర్టిఫికేషన్ ఏంటి, అన్నీ కూడా డైరెక్ట్ అడిగి తెలుసుకోండి, అది మీ హక్కు, మీరు తెలుసుకోవచ్చు. సో ఆ డాక్టర్స్ వాళ్ళ హిస్టరీ అంటే ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ మొత్తం కనుక్కోవాలి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. నాట్ జస్ట్ అయిపోయిందని కాదు, వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదా, ఎందుకంటే ఈ మధ్య మోసాలు చాలా పెరుగుతున్నాయి, చీటింగ్ ఫ్రాడ్ బాగా పెరుగుతుంది కాబట్టి బేసిక్ ఇది. సో ప్రొఫైల్ కరెక్ట్గా డాక్టర్ తెలుసుకొని వెళ్ళండి. అండ్ వెళ్ళిన తర్వాత కూడా దేనికి ఎంత అమౌంట్స్ అవుతాయో దానికి అంతే కట్టండి, ఎక్కువ కట్టకండి. ఓకే, బట్ నేను మరీ తక్కువ కట్టద్దు అంటలేను, అట్లా మరి ఇంత ఎక్కువ కూడా కట్టకండి. దేనికి ఎంత ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి అంత కట్టేటట్టు ఉంటుంది వెళ్ళండి. సరే మీకు అంత అమౌంట్స్ మీరు కట్టే సిచ్యువేషన్ నుండి కడితే కూడా పర్వాలేదు. బట్ ఇట్లాంటివి ఏంటంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, నమ్మకండి, కంప్లీట్గా గుడ్డిగా నమ్మి ఉండకండి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు వీళ్ళు చెక్ చేసుకున్నట్టు ఆ DNA రిపోర్ట్లో వచ్చి రాగానే తెలిసిపోయింది కాబట్టి అలాంటి విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. ఓకే.